అనకూడని మాట ఒక్కటి గబాలన నోటి వెంట అనేసి కారాగారాలకు పోతుంటారు. అనకూడని మాట ఒక్కటనేసి మరణం తెచ్చేసుకుంటారు. అనకూడని మాట ఒక్కటనేసి ఐశ్వర్యాన్ని పోగొట్టేసుకుంటారు. అనకూడని మాట ఒక్కటనేసి ఎంత ఉపద్రవమో తెచ్చుకుంటారు. అనవలసిన మాట ఒక్కటని మిత్రులందరినీ సంపాదించుకుంటారు. నాలుక అంత గొప్పదండి. అందుకు కదా శ్రీరామ నీనామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా, పాలు పంచాదారుల కన్నా పెరుగు తేనెల కన్నా శ్రీరామ నీనామం ఎంత రుచిరా అంటాం. ఏమిటండి ఆ మాటకు అర్థం? ఏమైనా అర్థం ఉందా? పాలు నాలుగు మీద వేసుకుంటే రుచి తెలుస్తుంది, పెరుగు తెలుస్తుంది, తేనె తెలుస్తుంది, పంచదార తెలుస్తుంది. రామనామం కాగితం మీద రాసి నాలుగు మీద వేయండి. అంటే రుచి ఏమిటి దానికి? కాదు. రుచి అంటే ఏమిటో తెలుసా అండి? నాలుకతో చూసేటటువంటి అనుభవ జ్ఞానం కాదు. రామా, ఈ నాలుకతో తిన్న పాలు, నాలుకతో తిన్న పెరుగు, నాలుకతో తిన్న పళ్ళు ఈ శరీరంలో సప్తధాతువులయ్యాయి. చర్మము, రక్తము, కొవ్వు, మాంసము, అస్థి, శుక్ల, మేధ. ఈ నాలుకతో అన్న రామ ఇంకా మళ్ళీ శరీరంలోకి రాకుండా చేసింది. ఇది దీని శక్తి. కాబట్టి రామ, శ్రీరామ నీనామం ఎంత రుచిరా, దీని శక్తి తెలుసుకున్నాను రా రామా అని చెప్పడం దాని భావం తప్ప. అంతేగాని అరటిపళ్ళలా తీయగా ఉంటుందా అండి, పాలల్లా కమ్మగా ఉంటుందా అండి, ఇది ఇలా ఎందుకు రాశారండి అని అడగకూడదు. అది అనుభవంలోకి తెచ్చుకోవాలి. రసేంద్రియము అంటే నీకు పదార్థముల రుచి చెప్పడం కాదు, రసోవై సహా ఈశ్వరనామం పలకడంలో ఉన్న ఆనందాన్ని కూడా చెప్పాలి. అమ్మయ్యా, ఇవాళ ఎంత సంతోషంగా చెప్పుకున్నానండి శ్రీరామాష్టోత్తరం అని చెప్పుకున్నది అష్టోత్తరం. అంతేగాని విశ్వం విష్ణుహో అదొకటే వినపడుతుంది విష్ణు సహస్రంలో. ఆ తర్వాత ఇంకా వనమాలి గదీశాంగి వినపడుతుంది. ఎవడి కోసం ఆ చదువు? ఎందుకది? ఎవడడిగాడు నిన్ను చదవమని? మానేయి. శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అను. నీకు టైం లేకపోతే. అంతేగాని ఎందుకు వచ్చిన దిక్కుమాల పరిగె